వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఆందోళన నిర్వహించారు. హక్కుల సాధనకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు నిరసన తెలియజేశారు. అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరని ఆశా కార్యకర్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం ద్వారా నియమించబడిన తమకు కేవలం 9,950 జీతం మాత్రమే వస్తుందని, గత ప్రభుత్వం హయాంలో తమకు ఎలాంటి జీతాలు పెంచలేదని వాపోయారు. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమకు వేతనాలు పెంచుతామని హామీనిచ్చిందని, తమకు వెంటనే వేతనాలు పెంచి రేవంత్ రెడ్డి సర్కార్ తమ మాట నిలుపుకోవాలని సూచించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తల ధర్నా జరుగుతుంది. ఈరోజు జగిత్యాల జిల్లాలో 755 మంది ఆశాలం కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగాము. మాకు 9,750 రూపాయలు మాత్రమే జీతం వస్తుంది. అది కూడా పనికి తగ్గ వేతనం మాత్రమే, ఫిక్స్డ్ వేతనం కూడా కాదు. గత ప్రభుత్వంలో కూడా మేము అనేక ధర్నాలు సమ్మెలు చేయడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మా దగ్గరకు వచ్చి మమ్మల్ని గెలిపిస్తే మేము మీకు జీతాలు పెంచుతాం, ఫిక్స్డ్ జీతాలు చేస్తాము అనేసి అప్పుడు మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు మా గురించి టాపిక్ కూడా అసలు వస్తలేదు ఎక్కడ కూడా. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆ బడ్జెట్ సమావేశాలలో మా ఆశాలను గురించి అక్కడ మాట్లాడాలి, మాకు ఫిక్స్డ్ జీతం చేయాలి, ప్లస్ జీతాలు కూడా పెంచాలి. 9,950 రూపాయల్లోనే మేము ఆన్లైన్ వర్క్ చేస్తున్నాం. ప్రొద్దున లేచి నుండి లార్వా సర్వే అంటే లార్వా సర్వే చేసినాం. మార్నింగ్ 6, 7, 8 o'clock నుండే. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం